చేశాడు. మరి ఆయనకి అదేదో ఆయన చెప్పింది ఏమీ లేదు. రైతులకు ఇచ్చినటువంటి హామీ ఈ రోజు దాకా జరగలేదు. ఎందుకు ఆ హామీలు ఇవ్వడం? 100 గజాలు 1000 గజాలు ఇస్తానంట మరి హై రైజ్ బిల్డింగ్ కట్టుకునేదానికి, 400 గజాలు ఇస్తానంట కమర్షియల్ కాంప్లెక్స్. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నేను తెలియజేస్తున్నా, మీ అమరావతిని నేనేం వ్యతిరేకించటంలే, కానీ మీ అమరావతి సక్సెస్ కాదు. నేను వ్యతిరేకించటంలే, మాకు మిత్రుడు ఆయన 50 సంవత్సరాలుగా, నేనేం వ్యతిరేకించటంలే. ఈ కాన్సెప్ట్ టోటల్ ఫెయిల్యూరు. రైతులు ఇచ్చేటువంటి భూములు నేనేదో 30,000 ఎకరాలు 35,000 ఎకరాలు సిఆర్డిఏ తీసుకుంది, దానికి కూడా మనస్ఫూర్తిగా ఇవ్వటం లేదు. ఇది బాగా టోటల్ ఫెయిల్యూర్ అవుతా ఉంది. నువ్వు అక్కడ ఉన్నటువంటి మూరడు మట్టి తీస్తే చాలా నీళ్లు వస్తున్నాయి. నీళ్ళల్లో ఏం కడతావయ్యా? రాజధాని కానీ సిటీ కానీ. మరి ఈయన కొత్త కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చాడు. విజయవాడలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది, 30 కిలోమీటర్ల దూరంలో అమరావతి ఉంది. మళ్ళా అక్కడ ఎందుకయ్యా ఇంకొక విమానాశ్రయమో? ఓ చంద్రబాబు నాయుడు గారు, నీకేమైనా అర్థం అవుతుందా? అక్కడనే మన అహ్మదాబాద్ విమానం పడిపోయింది. రేపు భవిష్యత్తులో విమానాలు 2 ఒకసారి లేస్తే పడిపోదని నమ్మకం ఏంటి? ఎందుకు ఈ ఆలోచన? అక్కడ 30 ఇప్పుడు గుంటూరు విజయవాడ ఒకటైపోయినాయి, ట్విన్ సిటీస్ అయిపోయినాయి. అక్కడ విమానాశ్రయం ఉంది, అంతర్జాతీయ విమానాశ్రయం. మళ్ళా ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం ఎందుకయ్యా? ఎవరిస్తున్నారా నీకు ఈ సలహాలు? ఆపేసి 5,000 ఎకరాలయ్యా, రైతులు నోళ్లు కొట్టి భూములు తీసుకొని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిహారాన్ని చెప్పిన మాటలు తగ్గుతూ 5,000 ఎకరాల్లో నువ్వు కట్టుకోవాలనంటే ఎక్కడ? నేను వెళ్ళలేదు ఇటువంటి ఆలోచన విధానాన్ని. అక్కడ అమరావతిలో కొత్త విమానాశ్రయాన్ని ఆపు, మంచిది. రైతులకు నష్టం చేసి నువ్వు వాడేదో ప్రతిఫలం సంపాదించాలంటే సంపాదించలేవని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ, మరి కుప్పం ఆయన నియోజకవర్గం, ఆయన చెప్తుంటాడు, నేను రాబోయేటువంటి రోజుల్లో పేదరికాన్ని నిర్మూలిస్తాను. సొంత నియోజకవర్గంలో 30 సంవత్సరాలుగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు, దాదాపు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా. అక్కడ పేదరికాన్ని తీసేయలేని ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏంది ఆయన పేదరికాన్ని తొలగించబోయేది? సొంత నియోజకవర్గం 30 సంవత్సరాలు నీకు కూడా ఓట్లేస్తే నువ్వు అక్కడ ఈ రోజు 3 పూటల్లో 1 పూట భోజనం చేసేవాళ్ళు దాదాపుగా ఉన్నారు. 1 పూట, 2 పూటలు పూటికి లేక కష్టాలు పడుతున్నారు. అక్కడ నువ్వేం చేయలేదే. నువ్వేంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేయలేదు? ఓ ముఖ్యమంత్రి గారు, ఓ చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ, జీరో కరప్షన్ అంటాడు. ఎక్కడయా జీరో కరప్షన్? నాకు ఇప్పుడే చెప్తున్నాను, ఒక మా మిత్రుడు ఆడ బస్సులు ఆకుండారంట, ఆ బస్సులు తీసేయండి అయ్యా అని అంటే ఎవరో చెప్పారంట, మేము పోలీసులకి మేము కమిషన్లు ఇస్తున్నామని. మరి కంటి ముందే ప్రెస్ క్లబ్ ముందే నీకు ఇన్ని ఉంటే, కమిషన్లు తీసుకుంటా ఉంటే, నువ్వేదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు జీరో కరప్షన్ చేయబోయేది? ఓ మిత్రమా, కొంచెం ఆలోచించు. నాకైతే నమ్మకం లేదు ఈ రాజధాని అనేది పురోగతికి వెళుతుంది అని. ఏం వచ్చేవాడు నమ్మకం ఏముంది దీన్ని ఒప్పుకుంటాడని? మరి 10 అంతల కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతా ఉంది. నువ్వు కట్టేటువంటి 50 అంతస్తుల భవనం భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఏ రాజధానిలో కూడా సచివాలయం అనేది 50 అంతస్తుల్లో కట్టలేదు, ఎక్కడా లేదు. రాష్ట్రం 29-30 రాష్ట్రాలు ఉన్నాయి రాష్ట్రంలో, భారతదేశంలో ఎక్కడైనా 50 అంతస్తులు ఉందా? ఏందయ్యా నీ కాన్సెప్ట్? సచివాలయం ఎవడా ఎక్కేది? ఎన్ని లిఫ్ట్లు కావాలయ్యా? ఎంత ఖర్చయ్యా? మరి ఆడ కట్టాడు కేసీఆర్ ఒకటి సచివాలయం, అట్ట కట్టుకో, 1, 2 కట్టుకో చాలు కదా. నువ్వు ఎందుకు 50 అంతస్తులు? ఎవరు చెప్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు నీకు సలహాలు? ఆపోయా మిత్రమా, ఆపు. ఎన్ని పిచ్చి పిచ్చి చేయొద్దని తెలియజేస్తూ, చివరిలో ప్రజాస్వామ్యం అంబేద్కర్ గారు ఎక్కడ రాశాడో, ఎప్పుడు రాశాడో, ఏ విధంగా రాశాడో ఆ భారత రాజ్యాంగమే ఈ రోజు అందరినీ ఇక్కడ కలుపుతా ఉంది. గొప్ప రాజ్యాంగాన్ని రాసినటువంటి
అంబేద్కర్ గారికి నమస్కారాలు, సెల్యూట్లు కొడుతూ, ట్రిబ్యూట్స్ తెలియజేస్తూ ప్రజాస్వామ్యం ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ? అదేదో ఫోర్త్ ఫౌండేషన్ అంటారు, పత్రికా స్వేచ్ఛ. ఎక్కడుంది మీకు స్వేచ్ఛ? స్వేచ్ఛ ఉంటే చేతులు ఎత్తండి, నేను వచ్చి పూలమాలేసి శాలువా గొప్పతా. మీరు రాసేదాన్ని మీ మేనేజ్మెంట్లు ఒప్పుకుంటున్నాయా? ఎక్కడుందయా? ఈరోజు జర్నలిజం అనేది క్యాపిటలిజంగా తయారైపోయిందని మీ జర్నలిస్టులే తెలియజేస్తున్నారు. ప్రజాస్వామ్యం ఈ విధంగా. అంతేకాదు, ఈ ప్రజాస్వామ్యం మరి కేంద్ర ప్రభుత్వాన్ని గురించి కూడా ఒక మాట గట్టిగా చెప్పదలుచుకున్నారు. మా వాళ్ళు ఏదో 2G స్పెక్ట్రమ్ పోల్ స్కామ్ అని చెప్పి ఆ రోజుల్లో బీజేపీ వాళ్ళు అరిశారు. నేను అంటున్నాను, మోడీ గారిని ఎక్కడో ఉన్నాడు, బ్రెజిల్లో ఉన్నాడేమో. అయ్యా, 10 అంతలు పెరిగింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో. అనుమానమే లేదు. నేను ఢిల్లీలో ఉండాను, తిరిగాను, వీధి వీధి తిరిగాను, నాకంతా తెలుసుకొని వచ్చాను. బ్యాంకులు ఉన్నాయి, బ్యాంకుల్లో విపరీతమైన అవినీతి ఉంది. భారతీయ జనతా పార్టీ నాయకులు బాగా కలెక్ట్ చేస్తున్నారు డబ్బులు, వేల కోట్ల రూపాయలు. ఎక్కడ? మరి ఎన్పిఎల్ అవుతున్నాయి, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ గా తయారవుతున్నాయి. మరి ఈ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ దగ్గర కొంత డబ్బు తీసుకొని కొంత డబ్బుని మాఫీ చేస్తున్నారు. 100 కోట్లు తీసుకుంటే వాళ్ళ దగ్గర 5-10 కోట్లు తీసుకొని 90 కోట్లు మరి మాఫీ చేస్తున్నారు. ఈ మాఫీ వెనక విపరీతమైన అవినీతి దాగుంది. భారతీయ జనతా పార్టీ నాయకులు తిన్నదే తింటున్నారు.